నిత్య పూజలివివు నేరిచిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారం, శ్రీ విశ్వావసనామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసము, శుక్లపక్షము, దశమి తిథి, శ్రవణ నక్షత్రము, అక్టోబర్ 2, 2025. ఇక 9వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం చూర్ణాభిషేకం అనే కార్యక్రమంలో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. రంగమండపానికి చేరుకున్న తర్వాత రంగమండపంలో సళ్లింపు కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా వరాహస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ వరాహస్వామి ఆలయం ముఖమండపంలో శ్రీ మలయప్ప స్వామివారు, చక్రతాళ్వారు వేంచేసిన తర్వాత శ్రీ మలయప్ప స్వామివారికి, చక్రతాళ్వారి వారికి గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి, పంచసూక్త పారాయణంతో, విశేష ఉపచారాలతోటి వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. స్నపన తిరుమంజనం అనంతరం చక్రస్నానంలో భాగంగా శ్రీ చక్రతాళ్వారి వారిని పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి విశేషంగా ఆరాధనలు పూర్తయి పుష్కరిణిలో ప్రత్యేకమైన ఆగమోక్త కార్యక్రమాలు పూర్తయిన తర్వాత సుముహూర్తంలో వైభవంగా చక్రస్నాన మహోత్సవాన్ని శ్రీ వరాహస్వామి పుష్కరంలో నిర్వహించబడుతుంది. అనంతరం శ్రీ చక్రతాళ్వారి వారికి, శ్రీ మలయప్ప స్వామి వారికి విశేష అలంకరణ పూర్తయిన తర్వాత శ్రీ వరాహస్వామి ఆలయంలో స్థాన బహుమానపూర్వకంగా సాత్మరు పూర్తవుతుంది. అనంతరం ఉభయ దేవేరులతో చక్రతాళ్వారి వారు, శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. సాత్తుమర పూర్తయిన తర్వాత రేపు అనగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తికి అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు, రత్నాభరణాలు, హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామమును అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా నేత్ర దర్శన అలంకారం చేయబడుతుంది. శ్రీవారికి బంగారు పాదకవచములు, సువర్ణ కటిహస్తము, వరదహస్తము, శంకుచక్రములు, కర్ణపత్రములు, శాలిగ్రామముల హారములతో అలంకరిస్తారు. గర్భాలయం శుద్ధి గావించిన వారు మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి శ్రీ వైకానస ఆగమోక్తమైన ఉపచారాలు స్వామివారికి, ఉత్సవమూర్తులకి నిర్వహించి తులసీదళములతో అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శనంలో దర్శించుకుంటారు. గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి శ్రీ వైకానస ఆగమోక్తమైన ఉపచారాలు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతోటి స్వామివారి దివ్యమంగళ స్వరూపం అంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో సూర్యకటాన్ని స్వామివారికి అలంకరించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి, కర్పూర హారతితోటి పూలంగి సేవ పూర్తి అవుతుంది. తులసి దళములతో అష్టోత్తర శతనామాలతో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తులను పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు బ్రహ్మోత్సవాల్లో ధ్వజ అవరోహణ కార్యక్రమంలో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారికి విశేష అలంకరణ గావించి బంగారు తిరిచిపోయిన 4 తిరువీధుల ఉత్సవంగా బయలుదేరుతారు. కంకణభట్టు వారు స్వామివారి ఎదురుగా వెళుతూ 8 దిక్కులు యందు ఆహ్వానించిన అష్టదిక్పాలకుల్ని ఉద్వాసన చెప్తూ వారికి ఉపచారాలు సమర్పిస్తూ ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో ధ్వజస్తంభం వద్దకి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకున్న తర్వాత ధ్వజ ఆరోహణ కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభంలో వేంచేసిన దేవతామూర్తులకి పురుష సూక్త పారాయణంతో అభిషేకాన్ని గావించి వారికి ఉపచారాలు సమర్పించి ధ్వజ అవరోహణ కార్యక్రమంలో భాగంగా ధ్వజ అగ్రభాగంలో ఉన్నటువంటి గరుత్మంతుల వారిని పటాన్ని కిందకి దించడంతో ధ్వజ అవరోహణ కార్యక్రమం పూర్తవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు శ్రీవారి ఆలయంలోకి చేరుకుంటారు. శ్రీవారి ఆలయంలో బంగారు వాకిల్లో శ్రీ మలయప్ప స్వామివారికి
విశేషంగా శ్రవణ మాస్థానాన్ని నిర్వహిస్తారు. అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారి గర్భాలయానికి చేరుకుంటారు. విశేషమైన నైవేద్యము, అర్చక బహుమానం పూర్తి అయిన తర్వాత యథావిధిగా సర్వదర్శనం ప్రారంభమవుతుంది. బ్రహ్మోత్సవాలు 9 రోజుల కార్యక్రమాలు ఈరోజు ఆస్థానంతో పూర్తవుతాయి. కొద్ది విరామం తర్వాత రాత్రి ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసం ఈ తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన కౌతుకపైనమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.